APPSC Group 2 మెయిన్స్. సో ఏపీ హిస్టరీ చాలా క్రూషియల్ పార్ట్ అవబోతుంది. ఆల్రెడీ రీసెంట్ వీడియోలో లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా వస్తున్నాయి, రీజనల్ హిస్టరీ బేస్ క్వశ్చన్స్ డిఫరెంట్ స్టేట్ పీసీస్లో కూడా చెప్పాను. అండ్ 2024 ట్రెండ్స్ స్పెసిఫిక్ ఏపీపీఎస్సీ తాలూకా క్వశ్చన్స్ని తీసుకొని వాటి అనాలిసిస్ చేసి మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో మీకు చాలాసార్లు చెప్పాను, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ మంది సాల్వ్ చేయట్లేదు. ఓకే, సో చాలామందికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఎందుకంటే నేను ఈ పర్సన్ మెంషిప్ బ్యాచ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు వాళ్ళు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసినన్ని కూడా మిస్ అయ్యాయి. ఎందుకు మిస్ అయ్యాయంటే వాళ్ళు డైరెక్ట్గా బుక్స్ తీసుకుంటున్నారు, బుక్స్ మొత్తం చదువుతున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు, టెస్ట్ సిరీస్ రాసిన డైరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. ఏది బాగా నెగ్లెక్ట్ చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రా 10% to 15% స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల సెలెక్షన్ అనేది జరగట్లేదు. ఇది ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది. కాబట్టి ఇన్ కేసు మీరు కూడా అదే లూప్లో ఉంటే మాత్రం కొంచెం మీరు బయటకు వచ్చి డైలీ కొంత టైం ఇన్వెస్ట్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇంతకుముందు మన గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా వితౌట్ కోచింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎక్సైఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ గైడెన్స్ అండ్ మన మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యారు వచ్చింది. సో ఇలాగా చాలామందికి ఏసీటీ ఓల్గా, ఏఎస్ ఓల్గా, ఎక్సైఎస్ఎల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్ ద్వారా. అలాగే గ్రూప్ 1లో కూడా సెలెక్షన్స్ అయితే వచ్చినాయి. అండ్ దీంతో పాటు పక్కన తెలంగాణ స్టేట్లో కూడా మన పర్సనల్ మెంషిప్ బ్యాచ్ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఇలాగ ఏంటంటే పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం వల్ల 1-to-1 ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఇదంతా కూడా సాధ్యమైంది. సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో నేను ఫిగర్ అవుట్ చేసింది ఏంటంటే పర్సనల్ మెంషిప్ సెషన్స్లో సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీతో మాట్లాడడం ద్వారా నాకు అర్థమవుతుంది మీరు ఎగ్జామ్లో కూర్చొని ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఒక క్వశ్చన్ మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, అండ్ ఏ లాజిక్స్ అండ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి తెలుసుకుంటున్నాం. సో దానివల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్గా స్ట్రాటజీ అర్థం అవుతుంది. అండ్ మంచి ర్యాంక్స్ అండ్ మంచి సర్వీసులు కూడా వస్తున్నాయి. తెలంగాణలో వచ్చాయి, ఇటు ఆంధ్రాలో కూడా వచ్చాయి. సో ఇప్పుడు 2024 ట్రెండ్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ఇయర్ పేపర్స్ చూసుకుంటే సాలార్జంగ్ మీద మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేయండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ జిల్లా బండి సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై సాలార్జంగ్. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్. అండ్ అదే క్వశ్చన్ పేపర్లో ఇంకో 2 క్వశ్చన్స్ కూడా కనిపించాయి సాలార్జంగ్ మీద. సో మొత్తం 3 క్వశ్చన్స్ సాలార్జంగ్ మీద వచ్చాయి. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్న ఏరియా. ఓకే, ఇప్పుడు ఏపీపీఎస్సీ తాలూకా ట్రెండ్స్ మనం అర్థం చేసుకుంటే సాలార్జంగ్ తాలూకా రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లా బండి సిస్టమ్ ఉంది, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్, ఇంతకుముందు ఎప్పుడూ అడిగారు, మళ్ళీ తీసుకొచ్చి 2024లో అడిగారు. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. సో అంటే ఏంటి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుకుంటూ వెళ్ళారు అదే డొమైన్లో. అయితే ఇక్కడ మనకు కామన్గా కనిపిస్తుంది అంటే ఈ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ట్ అనే కీవర్డ్ మీద ఆల్రెడీ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అదే డొమైన్ పట్టుకొని ఈసారి ఏంటంటే సాలార్జంగ్ తాలూకా జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ మీద వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా కూడా జరిగిన TSPSC Group 1 ప్రిలిమ్స్లో కూడా ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ బేస్ మీద చేసుకొని ఒక క్వశ్చన్ వచ్చింది. అది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి క్రానాలజీ బేస్ అరేంజ్ చేయమన్నారు. సో మీకు కూడా రేపు అదే ఫార్మాట్లో రావడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేది మెయిన్ కీవర్డ్, ఎందుకంటే గతంలో కూడా ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఒక క్రాస్ చెక్ చేసుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంటే ఏంటి, సో ఏదైతే డొమైన్ ఉందో సో దాన్ని కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుకొని ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏవైతే రిపీట్గా థీమ్స్ ఉన్నాయో దాన్ని ఇంటరింగ్ చేసుకుని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది ఏపీపీఎస్సీ తాలూకా ఎగ్జామినర్ తాలూకా స్ట్రాటజీ క్వశ్చన్ ఫ్రేమింగ్లో. కాబట్టి ఏంటంటే కొంచెం చదువుతున్నప్పుడు మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే కంటెంట్ మీరు ఏదైతే రీసోర్స్ చదువుతున్నారో, బుక్స్ చదువుతున్నారో, లేకపోతే మన స్టడీ మెటీరియల్ చదువుతున్నారో అనుకోండి, కంపల్సరీగా ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా లింక్ అనేది ఉండాలి. సో అప్పుడు మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, దేనికి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అండ్ ఎగ్జామ్ తాలూకా మైండ్ గేమ్ ఏంటనేది కూడా మీకు కొంతవరకు అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంత క్లారిటీ ఆఫ్ థాట్ డెవలప్ చేసుకుంటే ఎగ్జామ్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనకు చూసుకుంటే ఇప్పుడు చూడండి ఏపీపీఎస్సీ 2024 ట్రెండ్స్ ఏవి కూడా మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి, మినిమల్ ఉన్నాయి. అన్నీ కూడా ఇలాగా స్టేట్మెంట్స్ బేస్డ్, ఎసెషన్ రీజన్ బేస్డ్, ఇలా పేస్ ఫార్మాట్లో ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. ఇందులో మనకి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాగా ట్రెండ్స్ అనేవి మారినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మీకు చెప్పిన తెలంగాణలో చూడండి, ఇలాగా 4 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్, 2 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పాను క్రానాలజీ బేస్డ్. సో ఇలాంటి థీమ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ బేస్ ఇందాక మనం అయితే చూసాము ఏపీపీఎస్సీ, అక్కడ 3 ఇచ్చారు, ఇక్కడ 4 ఇచ్చారు. ఈవెన్ తమిళనాడులో కూడా సేమ్ ఇవే టైప్ ఆఫ్ అప్రోచెస్లో మనకు ఉన్నాయి, స్టేట్మెంట్స్ బేస్డ్, అలాగే పేస్ని రైట్ మ్యాచ్ని ఐడెంటిఫై చేయండి. ఈవెన్ కర్ణాటకలో చూసాం, ఒడిశాలో కూడా చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ స్ట్రాటజీ అయితే మనకు ఉండాలి.
ఓకే, ఈవెన్ ఏపీ హిస్టరీ స్టడీ మెటీరియల్ కానీ మిగతా స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇదే లైన్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని ఏవైతే స్టాండర్డ్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ ఫాలో అవుతుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ మెటీరియల్స్ కూడా డిజైన్ చేశాను. ఏపీ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ. ఓకే, సో ఇలాగా మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్లింక్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో కూడా ఒక స్లాట్ అయితే యాడ్ చేశాను ఈ కోర్స్లో. సో దీంట్లో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది, ఎందుకంటే అదే యాక్చువల్లీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు తెలంగాణలో కూడా మంచి సెలక్షన్స్ రావడం కూడా ఇదే మెయిన్ రీజన్. దాంతోపాటు మన స్టడీ మెటీరియల్స్, టెక్నిక్స్. ఓకే, దీంట్లో ఒక స్లాట్ స్పెషల్లీ ఏపీ హిస్టరీ కోసం యాడ్ చేశాను. సో 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ అని కూడా డిస్కస్ చేస్తున్నాను. సో స్టడీ మెటీరియల్స్ కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ ఇవి దీంట్లో ఉన్నాయి. సో పాలిటీ అంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరూ లక్ష్మీకాంత్ చదివారు. ఏపీ ఎకానమీ ఇంకా మనకి రిలీజ్ కాలేదు, లేటెస్ట్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ కాబట్టి. సో ఈ రెండు కూడా మనం ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ స్టడీ మెటీరియల్స్ ఓన్లీ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి మాత్రమే. సో ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ మీకు లేదు. సో ఇలాగ మనం ఏంటంటే ఇంత టఫ్ కాంపిటీషన్ కూడా ఎలా మనం బీట్అవుట్ చేయొచ్చు అనే స్ట్రాటజీస్ మీద మనం ముందుకెళ్తున్నాం. అండ్ అదేవిధంగా మీకు గైడెన్స్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నాది కూడా మొత్తం లిమిటెడ్ ఇంటేక్, నేను అందరినీ తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను. సో ఎవరైతే ప్రాపర్గా సీరియస్గా అనిపిస్తున్నారు, సీరియస్ క్యాండిడేట్స్ లాగా ప్రిపేర్ అవుతున్నారు, అండ్ సీరియస్ క్యాండిడేట్ యొక్క మైండ్ సెట్ కానీ అప్రోచ్ కానీ వాళ్ళు వెళ్ళే విధానం కానీ తెలుస్తుంది కాబట్టి నాకు పర్సనల్గా, అందుకు లిమిటెడ్ ఇంటేక్ మాత్రమే ఉంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ 4 స్టడీ మెటీరియల్స్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, దీంట్లో ఏపీ ఎకానమీ కానీ పాలిటికల్ ఉండవు, మిగతా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. కొంతమంది తెలుగు మీడియం కాంటాక్ట్ చేస్తున్నారు, తెలుగు మీడియంలో మన దగ్గర లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది. ఓకే, తెలుగు మీడియంకి బయట చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి కంటెంట్ ప్రకారంగా, కానీ గ్రూప్ 2 పరంగా తెలుగు మీడియంకి ఎక్కువ సోర్సెస్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఏపీ హిస్టరీ పెద్ద ప్రాబ్లం అనమాట. ఏపీ హిస్టరీ కానీ ఈవెన్ ఎకానమీ కూడా ప్రాబ్లం అవుతుంది చాలామందికి. సో అది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అంతా కన్వర్ట్ చేస్తాం. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ కనుక మీకు అవసరం ఉంటే మీరు నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీకు అవసరం ఉండి కంప్లీట్గా నేను చెప్పిన స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే మనం అది రిజల్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో మీరు మన దగ్గరికి వస్తున్నారంటే అది 100% రిజల్ట్ కింద కన్వర్ట్ చేయడానికి అని అనుకోండి. అంటే నేను చెప్పిన ప్రతిదీ కూడా స్ట్రాటజీ మీరు అప్లై చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అది మీ ప్రిపరేషన్ ఫేజ్ నుంచి జరగాలి, అదొక డైలీ రొటీన్గా అయిపోవాలి. అలా జరిగితేనే మనకు అది 100% రిజల్ట్ కింద మనం చూపించగలం ఇంత టఫ్ కాంపిటీషన్లో కూడా. ఓకే, సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.